80,000 రూపాయల నగదును కాజేసిన తర్వాత ఇంట్లో బాలిక పైన కూర్చొని అంటే అమ్మాయి పైన కూర్చొని గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత 15 నిమిషాల తర్వాత మళ్ళా తిరిగి వెళ్ళి చనిపోయిందో లేదో చూసిన తర్వాత కత్తితోటి దాదాపు 15 సార్లు కత్తితోటి దాడి చేసినటువంటి సంఘటన. అయితే ఈ అంశానికి సంబంధించి పోలీసులు అయితే మాత్రం ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కావచ్చు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఒక అంశం అయితే రావడం జరిగింది. ఇది కేవలం 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే హత్య చేసి ఉంటారనేది ఒక నివేదిక రావడంతో చిన్నపిల్లలు అంటే స్కూల్ విద్యార్థులే ఈ హత్యకు పాల్పడ్డారనేది పోలీసులు నిర్ధారణకు వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇక ఎస్ఓటి పోలీసులు ఈ బాలుడు చదువుతున్నటువంటి స్కూల్కి వెళ్ళి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపినటువంటి సమయంలో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించినప్పుడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపినప్పుడు తానే హత్య చేశానని ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఒక పేపర్లో రాసుకున్నాడు, ఏ విధంగా ప్లాన్ చేయాలి అంటే